నమస్తే అండి. ప్రస్తుతం మనం ప్రజావాణిలో ఉన్నాము. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచి ఒక మహిళ వచ్చి ప్రజావాణిలో తన సమస్య పైన అర్జీలు పెట్టుకుంటా ఉంది. సో భూ సమస్య కోసం భూ సమస్య వల్ల తను కొద్ది కాలం నుంచి ఆ, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అందుబాటులో లేరు. అక్కడ వాళ్ళ బ్రదర్స్ అందుబాటులో ఉంటారని చెప్పి కూడా అక్కడ వాళ్ళు చెప్పుకునే పరిస్థితి. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ ఈ సమస్య అనేది సాల్వ్ కాకుండా ఉన్నది. నా చేతిలో ఉన్నాయి చూడొచ్చు, ఇవన్నీ భూమికి సంబంధించిన ఆధారాలతో తనకి 2 ఎకరాలకు సంబంధించిన భూమి చిక్కుల్లో పడి ఉంది. ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా తనకి న్యాయం జరుగుతలేదు అని చెప్పి కూడా ప్రజావానికి వచ్చి ఇక్కడ అర్జీలు పెట్టుకున్నటువంటి పరిస్థితి చూస్తాను. మహిళతో మాట్లాడదాం, పూర్తి వివరాలు తెలుసుకున్న ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి తల్లి, ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము కోతికి కూడంగల్ సార్. సమస్య ఏంటి? సార్ భర్తది 2 ఎకరాల 2 గుంటలు పట్టా సార్. మాకు తెలియనట్ల 1 ఎకరా మా మరిది కమ్మిండు, తెలియనట్ల కొడుకు పట్ట చేసి ఇచ్చిండు. ఇప్పుడు మా డాడీ కూడా 1 ఎకరా పొలాలు రావాలి సార్. 2 తొలన్నర నాన్న రావాలి. 7 తొలల కింద 1 ఎకరా పొలాలు రాసి ఇచ్చిండు. ఇప్పుడు ఇక్కడ లేదు అక్కడ లేదు సార్. తాగుమంటున్నారు ఇద్దరు కలిసి. మా పాప ఉంది, గడ్డి మందు పోసుకున్నది సార్. ఉరి పోసుకున్న 10 బాట్లు ఆ రోజు చెయ్యనని 60-70 ఏళ్ళు ఉంటాడు సార్ మా ఆయన. ఇప్పుడు నాకు సాగు దెబ్బలు ఉన్నాయి సార్. మరింత కొడతాడు, బట్ట కడగాడు, పొట్ట కడగాడు, ఏమిటికి అడగాడు. కూలి నాలి చేస్తే కూడా అన్నీ గుర్తుకుంటాడు డబ్బులు. ఆయన తాగుతాడు. ఇప్పుడు నాకు ఏ దానికి దారి లేదు. నాకు మనసు పూర్తిగా ముఖ్యమంత్రికి వెళ్ళి నాకు మనసు పూర్తిగా పట్ట చేసి నాకు మంచిగా కోరుకుంటున్నాను అనుకుంటున్నా సార్. ఇంతకు మించి ఏమి వద్దు. నా పాపకు ఒక మంచి జరగాలి. నా పాప కూడా హాస్టల్ ఉంది సార్. మాకు నా పాపకు న్యాయం జరగాలని మనసు పూర్తి కోరుకుంటున్నాను. మా మరిది దాంట్లో కూడా మాకు తెలియనట్లు అమ్మిడు సార్. దాంట్లో కూడా చర్చ తీసుకున్నాను సార్. 7 ఎకరాల సమస్య పైన ఇక్కడ సంబంధిత అక్కడ మీ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఆయన కలగకపోవచ్చు అని బ్రదర్స్ అన్న వాళ్ళని కలవడం ఎవరు కలుస్తలేరు సార్. ఈ కానిస్టేబుల్ కూడా ఎస్ఐ కూడా పంపిస్తలేరు సార్. గోల్కొండకి వెళ్ళిన సార్. ఆ రోజు పిచ్చి తిరిగినట్లా తిరుగుతున్న 10-11 రోజులైంది. ఇంట్లోకి వెళ్ళి బయలుదేరి అన్ని సాగు దెబ్బలు కొడితే కూడా భరించలేదు సార్. నేను మా భర్త సార్. అవును సార్. ఈ బాండ్ రాసి ఇచ్చినప్పుడు మా మరిది వాళ్ళు గొడవ పడితే అప్పుడు రాసి ఇచ్చిండ్రు సార్. ఇప్పుడు ఇది రాసి 10-11 ఏళ్ళు అవుతుంది. ఏమంటలేరు. ఇప్పుడు వెళ్ళిపోంటారు. నేను ఎక్కడ వెళ్ళాలి సార్? దీని నుంచి 2 సార్లు అవుతుంది సార్. ఎవరు పట్టించుకుంటలేరు. ఎల్లమ్మ ఎల్లంటాడు, కోర్టుకి వెళ్ళంటారు, అందరు అంటారు సార్. ఎమ్మెల్యే ఎవరందరూ అక్కడ కూడా నిన్న వెళ్ళిన జూబ్లీకి ఆయన ఒక ఆయన ఏమంటాడు, అమ్మని కలుగుతాడా ఎమ్మెల్యే ముఖ్యమంత్రి? తెల్ల వాళ్ళకి మంచి వాళ్ళకే కలవడంటే మేము ఓటు వేయలేదా సార్? మేము కూడా ఓటు వేసినాం కదా. ఈరోజు మాకు దొబ్బితే మేము ఎక్కడ వెళ్తాము? మాకు కూడా పట్టించుకున్నాలే కదా. మాకు న్యాయం జరగక కానీ ఎంత దవ్వొచ్చినాము. మాకు బట్టగలేదు పొట్టగలేదు సార్. 10 రోజులు అవుతుంది. కడుపుకు అన్నం కూడా తినట్ల పిచ్చి తిరిగినట్ల తిరుగుతున్నా. ఎవరు పట్టించుకుంటలేరు. 2 మాటలైంది సార్. అవుతుంది అంటారు కానీ నాకేమంటలేరు. వెనక ముందు కూడా ఎవరిని భర్తనే తాగి అవును సార్. ఆ భర్త, మా మరుదులు, మా యారళ్ళు అందరు అయిపోయిండ్రు. ఇప్పుడు ఆయన నాకు చిత్రగింతలు పెడితే కూడా భరించిన సార్. కానీ నాకు భూమి అయితేనే ఉంటుంది సార్, లేకుంటే ఉండను సార్. ఏమైనా వేసుకొని చనిపోతా. ఆ తండ్రి బాధ నుంచి, భర్త బాధ నుంచి భరించలేకపోతున్నా. మా సొంతం తండ్రి కూడా సార్. ఆయనని చేసి ఇచ్చిండు. ఆయన 70-60 ఏళ్ళ మనుషులకి ఇప్పుడు నాకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఇద్దరు కలిసి. తండ్రి నుంచి మద్దూరు నుంచి 1 ఎకరా భూమి 2 తొలం నాన్న వాళ్ళు సార్. ఈ ఆయన నుంచి 2 ఎకరాలు సార్. మాకు తెలియనట్ల 7 ఎకరాలన్నర దొంగ పట్ట చేసి ఇచ్చిండు సార్. మాకు పాప కూడా కొడుకు కూడా చిన్ననే ఉన్నాడు. నాకు తెలియనట్ల చేసిండు. కోతికి కోట్ల కేసు కూడా పెట్టిన, కొట్టిండు. తిరిగి ఇట్లా బంగారం తీసుకున్నాను. ఇప్పుడు ఎవరు నాకు ఎంట ముందర లేని దానికి నాకు చాలా బాధ పెడుతున్నారు. అవును సార్. నేను పిచ్చి తిరిగినట్ల నాకు తిప్పుతున్నారు. బట్ట కన్నాడు సార్, బట్ట కన్నాడు, 10 రూపాయలు అన్నాడు. హాస్పిటల్కి పోతే ఎందుకు పోయినా బిడ్డ రేపు ఎవరు రమ్మన్నారు, ఇది అది అని చిత్రగింతలు పెడతారు సార్. ఈ పేగులు ఏం లేవు సార్. 95 కుట్లు పడ్డాయి సార్. అన్ని కాగితాలు కూడా ఉన్నాయి, రిపోర్ట్లు. చేతి కూడా ఇరగొట్టిండు సార్. ఏం భరించాలి? అన్ని చాలా బాధ ఉంది సార్. నాకు వచ్చిన బాధ ఏ ఆడపిల్లకు రావద్దు, ఏ ఆడపిల్ల భరించొద్దు, ఏ ఆడపిల్ల కూడా భరించదు సార్. అన్ని భరించిన ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేసినా కలవనీయలేరు సార్. ఎవరు కలవనీయలేరు. వస్తున్నా వాటికి వస్తున్నా వెళ్ళిపోతున్నా కానీ ఎవరు కలవనీయలేరు. నాకు న్యాయం జరగాలనుకుంటున్నా కానీ కానిస్టేబుల్ కూడా పంపిస్తలేరు సార్. ఇక్కడ రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎవరు లేరు సార్. మేము అక్కడ కూడంగల్కి వెళ్ళినాము, ఎవరు కలవలేదు సార్. మాకు ఇంకా మాటికి అయితే డబ్బులు అడుగుతారు సార్. నేను ఎక్కడి నుంచి వెళ్ళాలి ఇయ్యాలి. మేడంకి కూడా అడుగుతే మేడం కూడా ఏమన్నది, వస్తుందా బట్ట నరలు పెడతారు సార్. అన్నిటికీ సాగు దెబ్బలు పడ్డారు.
సాగు దెబ్బలు కొట్టిండు కానీ ఇప్పటి నుంచి మాత్రం భరించలేను సార్. నాకు చాలా ఇబ్బంది అవుతుంది, ఎవరు పట్టించుకుంటలేరు. ఎక్కడ పోయినా అన్యాయమే జరుగుతుంది. అన్యాయమే జరుగుతుంది సార్. మీకు కూడా చెప్పకుంటే కానీ మీరు దేవుళ్ళే కాదుకున్నా కాబట్టి మిమ్మల్ని చెబుతున్నా. నా బాధ చెప్పుకుంటే ఇక్కడ ఎవరు అర్థం చేసేటట్లా లేరు. ఏం న్యాయం చేయమంటావు తల్లి నీకు? నాకు భర్త నుంచి 2 ఎకరాలు పట్ట కావాలి సార్. మా తండ్రి నుంచి 1 ఎకరా భూమి 2 తొలన్నర నాన్న రావాలి సార్. అది కూడా మా సమితిది ఉంది సార్. మున్పటి ఆమె చనిపోయింది. దాని నుంచి ఇక్కడ నుంచి అక్కడ నుంచి నాకు చాలా బాధ ఉంది సార్. లేదంటే ఏమైనా గడ్డి మందు కూడా పోసుకున్నారు సార్. 10 మాటలు కావాలంటే కూడా వాళ్ళ ఇద్దరు పేరు మీద చేసి కూడా మందు పోసుకొని చనిపోతారు సార్. కానీ ఈ బాధ భరించాను. అంత మాట అనొద్దు తల్లి. లేదు సార్, ప్రభుత్వాలు ఉన్నాయి, ముఖ్యమంత్రి మహిళల కోసమే ఆలోచిస్తారు. చాలా భరిస్తున్నా సార్. ఇన్ని వరకు భరిస్తే కూడా కనుక్కున్న తండ్రి కూడా కఠినమైండు, చేసుకున్న మొగడు కూడా కఠినమైండు సార్. నేను ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి? నాకు కొడుకు లేడు సార్, ఒక్కటే పాప ఉంది. ఆ పాప గురించి అని హాస్టల్ పెట్టిన సార్. నేను ఊకేడు పోతుందమ్మంటే కూడా ఇంట్లో దాకా నీయాడు. 10 రోజులు అవుతుంది సార్. వెళ్ళిపో అంటాడు, దెంకపో అంటాడు, ఇంకా వేరే అరేంజ్ చేసుకో అంటాడు. నేను చిత్రగింత నడుతున్నాడు సార్. భరించిన ఇప్పుడు మాత్రం భరిస్తాను. సార్కి చెప్దామని చాలా ప్రయత్నం చేసినా కానీ నాకు కలవని ఎత్తలేరు. గోల్కొండకి వెళ్తే కూడా ఎస్ఐ సార్ పక్కకు దొబ్బేసిండు, ఆడ కూడా కలవలేదు. గోల్కొండకి వెళ్ళిన జెండా నాడుతా, జెండా వద్దని ఉండే కదా ఆ రోజు వెళ్ళిన సార్. అవును సార్, కలుస్తారని అంటే వెళ్ళిన సార్. ఆడ కూడా కలవలేదు, ఎవరు కలవలేదు. ఆయన కలవాలని నా బాధ చెప్పుకున్నా అనుకున్నా కానీ నా బాధ చెప్పుకొని ఇస్తలేరు ఎవరు. నా బాధ ఎవరు చెప్తలేరు. మాకిద్దరికి ఒకటి చేయలేదు సార్. మా భర్తకు మాకిద్దరికి ఒకటి చేసి నాకు మాత్రం న్యాయం జరగలేదు సార్. మీ కాలు అవుతుంది సార్. అవును సార్, మా భర్త నుంచి మా తల్లిదండ్రుల నుంచి నాకు రావాలి. కలిసి ఉంటున్నా సార్. 10 రోజులు అవుతుంది. వాడే కొట్టి పంపించిండు సార్. వెళ్ళిపో రేవంత్ రెడ్డి పెళ్లి చేసుకున్నా లేడు అంటాడు. కోర్టులో జడ్జి పెళ్లి చేసుకున్నా గలీజ్ మాట్లాడతాడు సార్. అవును సార్, చాలా చిత్రగింత పెడుతున్నాడు సార్. 95 కుట్లు పడితే కూడా అట్లే భరించున్నా. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా న్యాయం లేదు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదా? సార్ వెళ్తే కూడా ఎవరు పట్టించుకుంటా లేరు సార్. ఒక్కసారి కేసు చేసినాము, మళ్ళీ చేయమంటారు. ఎస్పీ కూడా పట్టించుకున్నా లేదు సార్. లాస్ట్ డిఎస్పీ పట్టించుకున్నాడు ఒకసారి. డిఎస్పీ చెప్పిండు అమ్మ నీ ఇంటికి వెళ్ళి అన్నాడు. అంతేగాని ఇంకా వేరే ఏం విషయం చెప్పలేదు సార్. అన్ని కాయదాలు పిచ్చి తిరిగినట్లా తిరుగుతుండే సార్. ఎవరు పట్టించుకుంటా లేరు. నాకు ముఖ్యమంత్రి వరకు వెళ్ళి నాకు న్యాయం జరిగేటట్లా చూడండి సార్. మీ కాలు మొక్కుతా సార్. నా ఎంబడి ఎవరు లేరు సార్. చూడొచ్చు ఇక్కడ ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం నుంచి ఒక మహిళ తన ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కదా. ఏదైతే ఎక్కడికి వెళ్ళినా కూడా తనకి అన్యాయం జరుగుతూ ఉంది. తన చేసుకున్న భర్తే, అదేవిధంగా కని పోషించినటువంటి తండ్రే కషాయవాళ్ళుగా మారి ఇప్పుడు తన పైన వేధింపులు చేస్తూ ఉన్నారు. తనకి ఇచ్చినటువంటి భూమి ఏదైతే ఉందో వాళ్ళు లాక్కొని ఆ భూమి తనకు రాకుండా చేస్తూ ఉన్నారు. తనకు ఒక బిడ్డ అని కూడా చెప్తా ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అనేక సార్లు కలవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ సోదరులను కూడా కలిసే ప్రయత్నం చేసింది. ఇక్కడ ప్రజావానికి వచ్చి దాదాపు 4-5 సార్లు కూడా వచ్చి ఇక్కడ అర్జీలు పెట్టుకున్నా కూడా ఎవరు స్పందిస్తలేరు. ఇక నాకు చావే దిక్కు అని చెప్పి కూడా ఆ మహిళ ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారికి నేను ఒక విన్నపించుకుంటున్నాను. ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు ప్రజాపాలన అంటారు, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తామంటారు, ప్రజా అభివృద్ధి పనులు చేస్తామని అంటారు, మహిళా ప్రభుత్వం అని అంటారు. ఇవన్నీ చెప్పుడే కాదు, ఇక్కడ ఈ మహిళ ఈ తల్లి ఆవేదన పడుతున్నటువంటి ఒక్కసారి ఈ అంశాన్ని చూడండి. తిని పడుతున్నటువంటి బాధను ఒకసారి వినండి, తిన గోడును వినండి. విని తినకి ఈ మహిళకి న్యాయం చేసే దిశగా నిర్ణయాలు తీసుకోండి. ఎవరైతే ఈ సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళకి తక్షణమే చర్యలు తీసుకొని ఈ బిడ్డకి తల్లికి తెలంగాణ ఈ ఎవరైతే మీ నియోజకవర్గం నుంచి ఆవేదన పడుతున్నటువంటి ఈ తల్లికి న్యాయం చేస్తారని కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి వారికి వెళ్ళే వరకు కూడా షేర్ చేయాలని నా అభిప్రాయం.